నిజం చెప్పాలంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి మేము ఎంతో కష్టపడుతున్నాం, ఇండివిజువల్ గా ఇంకా టీమ్ గా. ఇక ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి ఎంతో మంది మా వెనుక ఉన్నారు. ఈ రోజు సాధించిన ఈ గెలుపు ఈ ఒక్క రోజుది కాదు, చివరి 3-4 సంవత్సరాలుగా మేము చేస్తూనే ఉన్నాం. అయితే దానికి తగ్గ ప్రతిఫలం మా అందరికీ ఈ రోజు దక్కింది. మేము గతంలో కూడా ఎన్నో హై ప్రెషర్ గేమ్స్ ఆడినాం, కాకపోతే మేము రాంగ్ సైడ్ లో ఉండాల్సి వచ్చింది. అయితే టీంలోని ప్లేయర్స్ అందరికీ ఇప్పుడు అర్థమైంది, ప్రెషర్ అనేది ఉన్నప్పుడు ఎలాంటి ఆట తీరుని చూపించాలో. దానికి ఈ రోజు జరిగిన మ్యాచే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన ముందు పెద్ద అడ్డుగోడ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అన్నది టీం అంతా కలిసి చేసి చూపించడం. ఒక టైంలో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళినప్పుడు మేమంతా ఒక గ్రూప్ గా ఒక టీమ్ గా ఫీల్డింగ్ లో చాలా బలంగా కోరుకున్నాం ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి అని. మాకు బాగా తెలుసు ఇలాంటి బిగ్ టోర్నమెంట్స్ గెలవాలి అంటే ఎన్నో విషయాలు వెనక జరుగుతూ ఉంటాయి అని. ఎంతో మంది శ్రమ, ఎంతో మంది ఆలోచనలు కలిస్తేనే ఇలాంటి విజయాలు సాధించగలమని నేను చాలా చాలా గర్వపడుతున్నా ఇలాంటి ప్లేయర్స్ టీంలో ఉన్నందుకు. అట్లనే మేనేజ్మెంట్ కూడా మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది, మేము ఫ్రీగా ఆడడానికి మా పైన నమ్మకం ఉంచింది. ఆ నమ్మకం మేనేజ్మెంట్ నుండి కోచ్, కెప్టెన్, ప్లేయర్స్లలో కూడా కలిగింది, మేము సాధించగలం అని. టోర్నమెంట్ మొత్తం మేము ఫెంటాస్టిక్ గా ఆడినాం. ఇక విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అందరూ ఆందోళన చెందిరు, కానీ తన ఫామ్ గురించి నాకే కాదు టీంలోని ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఆందోళన లేకుండే. మాకు తెలుసు తను ఎంత క్వాలిటీ ప్లేయరు. చివరి 15 సంవత్సరాలుగా తను ఒక టాప్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో పెద్ద ప్లేయర్స్ టీం కోసం నిలబడిపోతారు. ఈ రోజు విరాట్ ఒక ఎండ్లో పాతుకుపోయి ఆడిన ఇన్నింగ్స్ మాకు ఎంతో కీలకంగా మారింది. మిగతా ప్లేయర్స్ తానున్నాడన్న ధీమాతోటి బ్యాట్లు జులిపించగలిగింది. ఇక మేం ఆ స్కోర్ సాధించడమంటే అది టీం ఎఫర్ట్. ఇక్కడున్న పిచ్లు బీభత్సంగా బ్యాటింగ్ చేసే పిచ్లు కావు. అయితే ఎవరో ఒకరు ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్ లో ఉండాలి అని మేము భావించినాం. అది విరాట్ కోహ్లీ చేసిండు. ఎన్నో సంవత్సరాలు ఆడిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించిండు. మిగతా వాళ్ళు కూడా బాగా బ్యాటింగ్ చేసిండు. ఇక అక్షర్ పటేల్ చేసిన 47 రన్స్ కూడా మాకు చాలా చాలా కీలకంగా మారింది. ఇక బుమ్రా విషయానికి వస్తే తన ఆట తీరు గురించి మాటల్లో చెప్పాలి అని మీరందరూ కోరుకుంటారు, కానీ తనతో చాలా సంవత్సరాల నుండి ఆడుతున్నా నాకు కూడా తెలియదు తన పర్ఫార్మెన్స్ కి ఎలాంటి మాటలు వాడాలో. తన గురించి చెప్పడానికి మాటలే సరిపోవు. తను టీం కోసం ఏం చేస్తున్నాడో నాకు బాగా తెలుసు, కానీ ఇదంతా ఎలా చేస్తున్నాడో మాత్రం తెలియదు. తను నిజంగా ఒక మాస్టర్ క్లాస్. తనకున్న స్కిల్స్ పైనే తను పూర్తిగా నమ్మకం ఉంచుతాడు. నాకు తెలిసి అది సరిపోతుంది. అందులోనూ తను ఒక కాన్ఫిడెంట్ ప్లేయర్. తను ఏం చెయ్యాలి అనుకుంటాడో ఎగ్జాక్ట్ గా అదే చేసి చూపిస్తాడు. ఇలాంటి ప్లేయర్స్ చాలా రేర్. తన గురించి ఒక వర్డ్ లో చెప్పాలంటే తనొక క్లాస్ ప్లేయర్. ఇక హార్దిక్ కూడా బ్రిలియంట్ అసలు. ఎందుకంటే చివరి ఓవర్ల ఎన్ని రన్స్ ని కొట్టనీయకుండా ఆపాలో తెలిసి అలాంటి హై టెన్షన్ మూమెంట్ లో నర్వ్స్ ని కంట్రోల్ చేసుకుని బౌలింగ్ వేయడం చాలా కష్టం. తనని చూసి చాలా గర్వపడుతున్నా. ఇక న్యూయార్క్ నుండి బార్బడోస్ వరకు గ్రౌండ్ కి వచ్చి మరీ మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నా. అట్లనే ఇండియాలో మ్యాచ్ ని చూసిన కోట్లాది మందికి కూడా. ప్రస్తుతం అక్కడ అర్ధరాత్రి అయి ఉంటుంది, అయినా వాళ్ళు చూస్తూనే ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళందరూ ఈ మ్యాచ్ ని ఎంజాయ్ చేశారనే ఆశిస్తున్నా. ఈ గెలుపు వాళ్ళదే. ఎందుకంటే ఈ విజయం కోసం మేము ఎంతగా ఎదురు చూసామో వాళ్ళు కూడా అంతలా ఎదురు చూశారు. ఇప్పుడు మేము సాధించిన విజయానికి చాలా గర్వపడుతున్నాం అని అన్నాడు T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లా సౌత్ ఆఫ్రికాను ఓడించి వరల్డ్ కప్ ని మన దేశానికి అందించిన ది గ్రేట్ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మామ రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మామ. మనం T20 వరల్డ్ కప్ గెలిచేసినాం. మరి సంబరాలు ఎలా చేసుకున్నారో కామెంట్ పెట్టేరు మామ.